హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే ఎక్కువగా ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, లేకపోతే ఏపీ టెట్ కానీ, లేదంటే బ్యాంకు ఐబిపిఎస్సి కానీ, ఎస్బీఐ కానీ, ఏ బ్యాంక్స్, ఏ గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎక్కువగా జరిగే ప్లేస్ అయితే మీకు అయితే ఈ రోజు అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది ఎక్కడంటే మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి కేంద్రంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మెయిన్ కేంద్రం మన ఈస్ట్ గోదావరిలో. సో అది ప్లస్ దాంతోపాటు ఎడిషనల్గా అయితే మనం ఒక ఎగ్జామ్ సెంటర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఎగ్జామ్ సెంటర్ 2 సెంటర్లు అయితే చూపించడం అయితే జరుగుతుంది. మెయిన్ సెంటర్ ఏంటంటే రాజీవ్ గాంధీ కాలేజ్ ఐఓఎన్ జోన్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. లాంగ్ వచ్చే వాళ్ళందరూ కూడా షార్ట్ కట్ అయితే నేనైతే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. సో ఏంటంటే ముందుగా మనకి వైజాగ్ నుంచి కానీ, లేకపోతే ఇలాగ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షార్ట్ కట్ ఏంటంటే మీరు రైల్వే స్టేషన్ దిగ్గానే అక్కడి నుంచి డైరెక్ట్ కోటిపల్లి బస్ స్టాండ్ వచ్చేయండి. అక్కడి నుంచి డైరెక్ట్ మీకు ఏంటంటే ఆటోస్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ మిల్ అని చెప్పేసి అంటే చాలా మంది అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మేబీ 20 నుంచి 30-40 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగా ప్లస్ కాంప్లెక్స్ నుంచి కూడా సేమ్ ఛార్జెస్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఆ రాజీవ్ గాంధీ కాలేజ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత కాతేరులో జిఎస్ఆర్ అకాడమీ అని చెప్పేసి ఒకటి ఉండడం అయితే జరుగుతుంది. దానికి ఎలా వెళ్ళాలి ఏంటన్న దాని గురించి అయితే కూడా చూపించడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. లైక్తో మాత్రం లైక్ కన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఇదైతే షార్ట్ కట్స్. సో మనమైతే ఎగ్జామ్ సెంటర్ అయితే చూసేద్దాం. కాలేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కాలేజ్ అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది మనకి. సో ఎంట్రన్స్ గేట్ అయితే ఇది మనకి. సో ఎంట్రన్స్ గేటు ఇందులో ఏంటంటే ఒక 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకైతే పర్సన్స్ నిలబడ్డారు కదా, దాని ఆపోజిట్ అయితే మనకి లగేజెస్ కానీ, లేకపోతే మొబైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అయితే అది అవకాశం ఉండడం అయితే జరుగుతుంది. 1 నిమిషం టైం లేట్ అయినా కానీ అయితే తీసుకెళ్ళడానికి అయితే ఉండదు. సో ఇదైతే రాజీవ్ గాంధీ కాలేజ్ అయితే ఇది. ఇదే రోడ్డు బేస్ చేసుకొని మనకైతే ఇంకోటి ఉంది, జిఎస్ఆర్ అని చెప్పేసి అకాడమీ అయితే ఉంది. ఇది కూడా ఆన్లైన్లో అయితే జరగడం అయితే జరుగుతుంది. 90% రాజీవ్ గాంధీ రాకపోతే జిఎస్ఆర్ అకాడమీ అయితే రావడం అయితే జరుగుతుంది రాజమండ్రి రోడ్కి. సో ఇదైతే ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. సో చాలామంది తెలియదు ఇది ఏ రోడ్లో ఉంది ఏంటనేది. సో దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకే రోడ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది 2 ఎగ్జామ్ సెంటర్లో కూడా. సో ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.